చెక్ చెక్ మైక్ చెక్ 1 ఇయర్ బ్యాక్ మైక్ పనిచేస్తుంది అనుకుంటా. రీసెంట్‌గా ఏం జరుగుతుందంటే, సో చాలా మందికి జాబ్స్ రావడం చాలా కష్టమవుతుంది. సో నా ఫ్రెండ్ ఒకడు 2 ఇయర్స్‌గా 2000 ప్లస్ జాబ్స్ అప్లై చేసాడు. సో అయినా కూడా తను ఒక మంచి జాబ్‌లోకి ల్యాండ్ అవ్వలేకపోతున్నాడు. సో అసలు మార్కెట్‌లో ఏం జరుగుతుంది? అసలు నిజంగా జాబ్ వస్తున్నాయా లేదా? జాబ్ లైక్ ఇంటర్వ్యూయర్స్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అండ్ ఎందుకు లైక్ చాలా మందికి జాబ్స్ రావట్లేదు? సో ఈ వీడియోలో మనం అది డిస్కస్ చేద్దామనమాట. సో హాయ్ గైస్, నా పేరు సంజిల్. సో నేను ఓవర్ ద 5 ఇయర్స్ నుంచి ఈ డిజైన్ ఫీల్డ్‌లోనే ఉన్నాను. రీసెంట్‌గా నాకు గూడా కొన్ని కంపెనీస్ నుంచి కాలొచ్చాయి నౌకరీ నుంచి. సర్లే అని జెప్పేసి నేను అటెండ్ అయ్యాను. సో నేను అబ్జర్వ్ చేసిన పాయింట్సు అండ్ నా రియల్ ఎక్స్‌పీరియన్స్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఫస్ట్ క్వెషన్ వచ్చేసి, అసలు జాబ్స్ అనేది లేవా? మార్కెట్‌లో యూఐయూఎక్స్‌కి రిక్వైర్మెంట్ ఉంది. జాబ్స్ అనేది అలాగే ఉంది. బట్ ఇప్పుడెందుకు హార్డ్ అవుతుందంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి కాంపిటీషన్ అబ్బా! సో, ఒకప్పుడేందంటే లైక్ 2020, 22 టైంలో ఏందంటే, ఎవరికైనా ఫోటోషాప్ వస్తుంది, డిజైన్ నాలెడ్జ్ ఉంది అంటే, రారా బాబు ఒక 20, 30,000 ఇచ్చేసి వాడిని హైర్ చేసుకునేవాళ్ళు. అది మొత్తం వర్క్ అయ్యేదనమాట. బట్ ఇప్పుడేందంటే, కంపెనీస్ దే ఆర్ రైజింగ్ దేర్ బార్స్ అన్నమాట. సో, ఇప్పుడు ఎక్స్‌పర్టీస్ కావాలి, డీప్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ లైక్ స్పెషలైజేషన్ ఏమైనా ఉందా లేదా? అవి చాలా చూస్తున్నానన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి కాంపిటీషన్ బీభత్సంగా పెరిగిపోయింది. 2019, 2020 టైంలో ఏంటంటే, కోవిడ్ రాకముందు ఆఫీస్ వర్క్ అనేది కొంచెం మ్యాండేటరీ ఉండేది కొన్ని కంపెనీస్‌లో. బట్ ఆ తర్వాత ఏంటంటే, చాలా కంపెనీసు రిమోట్ వర్క్‌ని ప్రమోట్ చేశాయి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచైనా మీరు వర్క్ చేసుకోవచ్చనమాట. సో, ఇదొచ్చినప్పటి నుంచి ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మీరేందంటే, హైదరాబాద్‌లో ఉంటే హైదరాబాద్‌లో ఉండే డిజైనర్స్ కాకుండా ఆల్ ఓవర్ ఇండియా, సో ఇండియాలో ఉండి యూఎక్స్ డిజైన్ అందరితోని మీరు కంపీట్ చేస్తున్నారు. సో అన్ని అప్లికేషన్లు వచ్చినప్పుడు ఎవాల్యుయేట్ చేయడానికి, అట్ ద సేమ్ టైం కరెక్ట్ క్యాండిడేట్‌ని చూజ్ చేయడానికి టైం పడుతుంది. అండ్ కొన్ని సార్లు వాళ్ళు మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళు కూడా హైర్ చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మార్కెట్ సాచురేషన్ అయింది. సో ఒకప్పుడంటే డిజైనర్ చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. జాబ్స్ కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉండేది. సో అవన్నీ 2 బ్యాలెన్స్ అవుతుందన్నమాట. సో ఇప్పుడేందంటే, డ్యూ టు బూట్ క్యాంప్స్ అండ్ చాలా కంపెనీస్ ఏందంటే లైక్ 10,000 యూఎక్స్ డిజైన్ నేర్పిస్తాను, 20,000 నేర్పిస్తాను. లేదా బూట్ క్యాంప్స్ పెట్టి లైవ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఏదో చెప్పి బాగా యాడ్స్ రన్ చేస్తున్నారనమాట. సో చాలామంది ఏంటంటే లైక్ ఓకే, దిస్ ఈజ్ ఎ ఐటీ ఫీల్డ్. ఐటీ ఫీల్డ్‌లోనే డిజైన్ జాబ్ కాబట్టి ఈజీ అనుకోని జెప్పేసి చాలామంది ఎన్రోల్ అయ్యి పెరిగిపోయారనమాట. సో, జూనియర్ డిజైనర్స్ చాలా పెరిగిపోయారనమాట. సో, దీనివల్ల ఏందంటే కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. సో, ఒకప్పుడేందంటే ఒక జాబ్‌కి ఒక 100 మంది అప్లై చేస్తే, ఇప్పుడు ఒక్కటే జాబ్‌కి 600 మంది, 700 మంది, కొన్నిసార్లు ఎంఎన్‌సీ కంపెనీలకైతే 5,000 మంది, 10,000 మంది అప్లై చేస్తున్నారనమాట. సో, దీనివల్ల ఏందంటే కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏటీఎస్. సో, ఒకప్పుడేందంటే జాబ్స్ నేనిందాక చెప్పాను కదా! కొన్నే జాబ్స్ ఉండేవి. కొన్నే జాబ్ అప్లికేషన్ ఉండేవి. సో, దానివల్ల ఏందంటే హెచ్ఆర్‌లందరూ మాన్యువల్‌గా చూసి ఎవరి రెజ్యూమ్ బాగుంది, ఎవరికి పోర్ట్‌ఫోలియోలో కొంచెం బాగుందో, సో, దాన్ని చూసి హైర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడేందంటే అప్లికేషన్ పెరగడం వల్ల చాలా కంపెనీసు ఏటీఎస్‌ని వాడడం స్టార్ట్ చేశారనమాట. సో, ఏటీఎస్ ఏంటంటే దాంట్లో జాబ్ డిస్క్రిప్షన్‌లో మ్యాచ్ అయ్యే కీవర్డ్స్ మ్యాచ్ అయ్యే రెజ్యూమ్‌లు మొత్తం అవి రీడ్ చేయగల రెజ్యూమ్ మొత్తం సైడ్‌కి పెట్టేసి రిమైనింగ్ మొత్తం రిజెక్ట్ చేస్తున్నాయన్నమాట. సో, కొన్నిట్లో అయితే ఆటోమేటిక్‌గా లింక్డ్ఇన్‌లోనే రిజెక్ట్ అయిపోయే ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఎంత ఎక్స్‌పీరియన్స్ అయినా, ఎంత ఫ్రెషర్ అయినా సరే మీ రెజ్యూమ్ ఏటీఎస్‌లో పాస్ అవ్వకపోతే అది నెక్స్ట్ వచ్చేసి యూఐ యూఎక్స్ డిజైను గవర్నమెంట్ జాబ్‌లాగా అయిపోయింది. లైక్ ఐటీ ఇండస్ట్రీలో. సో, ఒకప్పుడు 4, 5 ఇయర్స్ బ్యాక్ ఏందంటే గ్రాఫిక్ డిజైన్, యూఎక్స్ డిజైన్ అంటే లైక్ ఎవరికంతగా తెలీదన్నమాట నార్మల్లీ. సో, లైక్ ఏం చేస్తున్నావు అంటే బ్యానర్‌లు చేస్తున్నా, పోస్టర్‌లు చేస్తున్నా, లేదా వెబ్‌సైట్ డిజైన్ చేస్తున్నా అంటే ఆ! ఓకే. ఓకే. అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడేందంటే యూఎక్స్ డిజైన్ బికమ్ ఎ గవర్నమెంట్ జాబ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. సో, మీరు వర్క్ చేసేది టెక్ ఇండస్ట్రీలోనే. సో, మీరు వర్క్ చేసే డెవలపర్ పక్కనే కూర్చుంటున్నారు. బట్ మీరు డిజైన్ చేస్తున్నారనమాట. సో, ఇది చాలా మందికి అర్థం అవ్వడం వల్ల డెవలపర్ రోల్‌కి, డెవలపింగ్ కోచింగ్ తీసుకునే వాళ్ళు మొత్తం యూఎక్స్ డిజైన్‌కొస్తున్నారనమాట. సో, దీనివల్ల ఇందాక చెప్పినట్టు కాంపిటీషన్ పెరిగిపోతుంది. సో, ఆటోమేటిక్‌గా చాలా కష్టమవుతుంది. అండ్ ఇంకోటొచ్చేసి ఎక్స్‌పీరియన్స్.
సో, ప్రస్తుతం ఉన్న మార్కెట్‌లో ఎంఎన్‌సి గాని, పెద్ద పెద్ద కంపెనీల్లో జూనియర్ రోల్ గూడా మినిమమ్ 1, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళనే కొంచెం తీసుకుంటున్నారు. లేదు అంటే చాలా పోర్ట్‌ఫోలియో ఉండి, వాటికి కొంచెం హై ఎండ్ నాలెడ్జ్ ఉంది. వాళ్ళ పోర్ట్‌ఫోలియో చాలా పాలిష్‌గా ఉందంటేనే వాళ్ళకి ఇంటర్వ్యూ కోసం తీసుకుంటున్నారనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో, కోవిడ్ వల్ల కొన్ని రెసిషన్ వల్ల చాలామంది కంపెనీస్ ఏందంటే వాళ్ళ కాస్ట్‌లు కట్ డౌన్ చేస్తున్నాయి. సో, దానివల్ల ఏందంటే కొన్ని సార్లు హైరింగ్ అనేది ఫ్రీజ్ చేసి ఓన్లీ కాంట్రాక్ట్ రోల్‌ని గాని, లేదా ఫ్రీలాన్సర్‌ని గాని తీసుకుంటున్నారనమాట. సో, ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా. ఒకటి జాబ్స్ ఉన్నాయి. కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. ఏటీఎస్ వల్ల కొంచెం అక్కడ పోతుంది. జూనియర్ రోల్స్ కూడా ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ ఎక్స్‌పర్టీస్ బాగా అడుగుతున్నారనమాట. సో, అప్పట్లో నార్మల్‌గా డిజైన్ వచ్చుంటే డిజైన్ కాదు. అపార్ట్ ఫ్రమ్ డిజైన్ నీకేమొచ్చు? నువ్వు మోషన్ డిజైన్ చేయగలవా? డెవలపర్స్‌తో కూర్చొని డెవలపింగ్ చేయించగలవా? లేదా ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయగలవా లేదా? సో, ఎక్స్‌ట్రా అడుగుతున్నాననమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయానికొస్తే ఏంటంటే, నాకు అపార్ట్ ఫ్రమ్ డిజైన్ నాకు కోడింగ్ గూడొచ్చు. సో, వీలైతే నేను డెవలపర్‌ని కూర్చోబెట్టి ఎక్స్‌ప్లెయిన్ జేసి, తనకి డిజైన్ ఎక్స్‌ప్లెయిన్ జేసి, ఫంక్షనాలిటీ ఎక్స్‌ప్లెయిన్ జేసి, ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ టు ఫినిష్ వరకు దాన్ని మొత్తాన్ని నేను మేనేజ్ జేయగలను. సో, దిస్ ఈజ్ మై డిజైన్‌తో పాటు కీ స్కిల్ అనమాట. సో, అలా మీతో పాటు ఒక కీ స్కిల్‌ని మీరు పెంచుకోవాలి. సో, అది లేకుండా నాకు ఓన్లీ డిజైన్ వచ్చు. నువ్వు ఏది జెప్తే అది నేను జేస్తా. నేను డిజైన్ మాత్రమే జేస్తా అంటే, బాబు బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోవాలమ్మా. సో, ఇప్పుడు మీకు ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! ఇప్పుడు మీకు సొల్యూషన్ జెప్తాను. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి పోర్ట్‌ఫోలియో అన్నమాట. సో, అప్పట్లో ఏందంటే బెహాన్స్‌లో, డ్రిబుల్‌లో కొన్ని ప్రాజెక్ట్‌లు పెట్టి అవన్నీ నార్మల్‌గా అందులోనే అప్‌లోడ్ జేసి పోర్ట్‌ఫోలియో కింద సెండ్ చేసేవాళ్ళు. అప్పుడు కూడా యాక్సెప్ట్ చేశారు. బట్ ఇప్పుడేందంటే కంపెనీస్ వాటిని యాక్సెప్ట్ చేయట్లేదు. కొంచెం స్టాండర్డ్ అనేది రైజ్ చేశారనమాట. సో, వీలైతే ఒక పర్సనల్ వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోండి. సో, ఫ్రేమర్‌లో గాని, వర్డ్‌ప్రెస్‌లో గాని సో, ఈ 2 చాలా ఈజీ ప్లాట్‌ఫార్మ్స్. లేదా వెబ్‌ఫ్లో, విక్స్ సో, ఇలాంటివేంటంటే వీటిలోకి వెళ్లి ఒక 1 మంత్ నీ టైమ్ స్పెండ్ చేసి, ఒక 1000, 2000 మనీ స్పెండ్ చేసి, ఒక మంచి డొమైన్ తీసుకోండి. ఒక కస్టమ్ పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోండి. అంటే ఒక కస్టమ్ వెబ్‌సైట్ బిల్డ్ చేసుకోండి. సో, దాంట్లో ఏందంటే ఒక 3-5 మంచి కేస్ స్టడీస్ పెట్టండి. లైక్ మీ దగ్గర ఉన్నవన్నీ పెట్టకుండా వాటిని పాలిష్ చేసి, వాటిని కొంచెం నీట్‌గా రాసి అవన్నీ పెట్టండనమాట. ద పర్పస్ ఈస్ యూ హావ్ టు స్టాండ్ ఔట్. సో, నేను గూడా అందరిలా గొర్రెల్లాగా నేను గూడా డిజైనర్‌ని నాకు గూడా జాబ్ ఇచ్చేయండంటే అప్పట్లో ఇవ్వట్లేదు. సో, మీకంటూ ఒక స్పెషలైజేషను, మీకంటూ ఒక పర్సనల్ ఐడెంటిటీ మీరు ఆ పోర్ట్‌ఫోలియోలో చూపించగలగాలి. సెకండ్ వన్ వచ్చేసి స్పెషలైజేషన్. సో ఇదెట్లా ఎక్స్‌ప్లెయిన్ జేయాలంటే, ఇప్పుడు నేను యూఐ యూఎక్స్ డిజైన్ అంటే నేను యాప్ డిజైన్ జేస్తాను, వెబ్‌సైట్ డిజైన్ జేస్తాను, వెబ్ అప్లికేషన్ డిజైన్ చేస్తారు, వాచ్ ఇంటర్‌ఫేస్ డిజైన్స్ అవి కుదరదు. వీలైతే ఒక స్పెషలైజేషన్‌ని సెలెక్ట్ జేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా విషయానికొస్తే నేను వెబ్ బేస్డ్ అప్లికేషన్ మొత్తం డిజైన్ జేస్తాను. వెబ్‌సైట్ డిజైన్ జేస్తారు. అలా మీ స్పెషలైజేషన్ ఏంటి? సో, ఈ వెబ్ అప్లికేషన్ గూడా నేను ఎడ్‌టెక్ కంపెనీస్‌కి, టెక్‌కి తర్వాత లైక్ నార్మల్లీ ఎన్‌జీఓస్‌కి, ఆర్గనైజేషన్‌కి లేదా ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్స్‌కి సో, వీటికి నేను డిజైన్ చేస్తానన్నమాట. సో, మీ పర్టిక్యులర్‌లో నీష్ ఏంటో మీరు సెలెక్ట్ జేసుకోండి. లేదా ఎడ్‌టెక్‌కి చేస్తారా? ఎడ్‌టెక్ అంటే నార్మల్లీ చాలా కంపెనీస్ ఉంటాయి. లైక్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ గానివ్వండి, లేదా యూడమీ, కోర్సెరా, అన్‌అకాడమీ సో, వీటికి మీకు వర్క్ చేస్తారా? తర్వాత కామర్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వీటికి వర్క్ చేస్తారా? లేదా ఫుడ్ అండ్ బెవరేజ్ ఉన్నాయి గదా! లైక్ కేఎఫ్‌సి, స్విగ్గీ, జొమాటో సో, వీటికి వర్క్ చేస్తారా? మీ రెజ్యూమ్‌లో అట్ ద సేమ్ టైమ్ మీ పోర్ట్‌ఫోలియోలో మీరు చూజ్ చేసుకునే లైక్ ప్రాజెక్ట్‌లు గూడా మీరు అవి పెట్టడం వల్ల ఏందంటే, అలాంటి కంపెనీలని మీరు ఈజీగా అట్రాక్ట్ జేసి, వాటిలో మీకు జాబ్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువుందనమాట. సో, జనరలిస్ట్‌గా ఉంటాను నేను అన్ని డిజైన్ చేస్తా అంటే మీకు కొంచెం కష్టమవుతుందనమాట. వీలైతే ఒక పర్టిక్యులర్ నీచ్, పర్టిక్యులర్ టాపిక్‌ని సెలెక్ట్ జేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి నెట్వర్కింగ్. సో, చాలా మందికి నెట్వర్కింగ్ అంటే ఏం జేస్తారంటే, లింక్డ్ఇన్‌లోకెళ్ళి అందరికి కనెక్షన్‌లు పంపించి, వాళ్ళకి మెసేజ్ జేస్తుంటారు. మీ దగ్గర రెజ్యూమ్ ఉంటే, మీ దగ్గర ఆపర్చునిటీ నాకివ్వండి. నేను జాయిన్ అవుతా, నేను రెడీగున్నాను జాయిన్ అవ్వడానికి. ఇలా చాలామంది మెసేజ్ జేశారు. అప్పట్లో నేను గూడా అదే జేశాననమాట. బట్ అలా జేస్తే కుదరదు. వీలైతే కొన్ని నెట్వర్కింగ్ ఈవెంట్స్ ఉంటాయన్నమాట. లైక్ స్టార్టప్ ఈవెంట్స్ గానీ, డిజైన్ ఈవెంట్స్ గానీ, సో, అలాంటివి మీకు ఈవెంట్ బ్రైట్, ఆల్ ఈవెంట్స్ డాట్ ఇన్, లూమా లేదా ఇంకొన్ని మీ దగ్గరలో ఎలాంటి ఈవెంట్స్ జరుగుతున్నాయో మీరు ఇంటర్నెట్‌లో వెళ్లి తెలుసుకోండి. వీలైతే అందులో వెళ్లి జాయిన్ అవ్వండి. సో, పార్టిసిపేట్ జేసి,
అక్కడ డిజైన్ లీడర్స్ గానీ, లేదా మేనేజర్స్ గానీ, లేదా మీ తోటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొలాబరేట్ అవ్వడానికి ట్రై చేయండి. వాళ్ళకేమైనా హెల్ప్ ఉంటే మీరు చేయండి. మీకేమైనా హెల్ప్ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోండి. సో, ఇలా ఏందంటే రియల్ కనెక్షన్ బిల్డ్ చేయండి. సో, దీని ద్వారా ఏంటంటే మీకు లాంగ్ రన్‌లో యూజ్ అవుతుంది. సో, కొన్నిసార్లు మీకు రిఫరల్ ఇవ్వడానికి గానీ, లేదా కొన్నిసార్లు డిజైన్ టాస్క్‌ల మీద స్టక్ అయి ఉంటే వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి గానీ, ఇలా యూజ్ అవుతుందనమాట. సో, వస్తున్నారని జెప్పేసి వాడకుండా ప్రొవైడ్ వాల్యూ బిఫోర్ ఆస్కింగ్ సంథింగ్ అన్నమాట. సో, మీరు వాళ్ళకేదైనా వాల్యుబుల్ థింగ్ ప్రొవైడ్ జేసి అంటే గిఫ్ట్‌లు, డబ్బులు గాదు. మీరు ఒక వాల్యూ వాళ్ళకి ప్రొవైడ్ జేసి రెస్పెక్టో లేదా ఏమైనా హెల్ప్‌కో అని సో, తర్వాత మీరు తీసుకోవడం అలవాటు జేసుకోండి. సో, దీనివల్ల ఏందంటే గివ్ అండ్ టేక్ అనేది కొంచెం ఈక్వల్‌గా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏటీఎస్. సో, అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ రీసెంట్ టైమ్స్‌లో చాలా కంపెనీలు ఏటీఎస్ వాడడం స్టార్ట్ చేశాయన్నమాట. సో, వీటి వల్ల ఏందంటే వాళ్ళకి ఈజీ అవుతుంది. వాళ్ళ స్కిల్‌కి మ్యాచ్ అయినోళ్ళు, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ మ్యాచ్ ఓళ్ళు వాళ్ళు వెతకడం ఈజీ అయిపోతుంది. సో, మీరేం చేయాలంటే వీలైతే జాబ్ డిస్క్రిప్షన్ ఉండే కీవర్డ్స్ ఏవైతుందో అవి తీసుకొచ్చి మీ రెజ్యూమ్‌లో యాడ్ చేయడానికి ట్రై చేయండి. రీసెంట్ టైమ్స్‌లో చాట్‌జిపిటి చాలా పనిచేస్తుంది. జస్ట్ చాట్‌జిపిటికి ప్రాంప్ట్ ఇచ్చేసి ఈ డిస్క్రిప్షన్‌లో ఉండే కీవర్డ్స్ ప్రొవైడ్ చేయని చెప్పేసి ఈజీగా ప్రొవైడ్ చేస్తుంది. అదే కీవర్డ్స్ మీరు మీ రెజ్యూమ్‌లో పెట్టేస్తే అయిపోతుందన్నమాట. నెక్స్ట్ ఇంటర్వ్యూ. సో, ప్రతి ఇంటర్వ్యూలో వెళ్లి ఇది నా డిజైను చూసుకోండి. నాకు జాబ్ ఇచ్చేయండి అంటే ఎవరు ఇవ్వట్లే అన్నమాట. సో, ఇప్పుడేందంటే ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో మీ ఓన్ స్టోరీ చెప్పాలి. లైక్ మీరేదైనా ఒక ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేస్తారు? లేదా మీరసలు ఎందుకు డిజైన్‌కి రావాలనుకుంటున్నారు? సో, మీ కేస్ స్టడీ కూడా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు, ఇదిగో ఇది నా స్క్రీన్సు, ఇది చూసుకోండి అని చెప్పేసి కాకుండా, సో, ఇది ప్రాబ్లమ్, ఇది నా డిజైన్ ప్రాసెస్, ఇలా నేను సాల్వ్ చేశాను, ఇలా రిజల్ట్ వచ్చిందని చెప్పేసి, దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఇంటర్వ్యూయర్‌కి మీ వే ఆఫ్ వర్క్ అనేది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చూపించాలనమాట. సో, మీకు హైర్ చేసే ఛాన్సెస్ కొంచెం ఎక్కువుంటాయన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి అడాప్ట్ టు మార్కెట్. సో, చాలా మందికేందంటే ఫుల్ టైమ్ జాబ్స్ రావాలి, ఎంఎన్‌సీలో రావాలి, లేదా పెద్ద పెద్ద కంపెనీలో రావాలి, ఫుడ్ ఫ్రీగా పెట్టాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు. బట్ ఆ రోజులు పోయాయి. కాంట్రాక్ట్ అయినా పర్లేదు, ఫ్రీలాన్స్ అయినా పర్లేదు, లేదా కొంచెం సాలరీ తక్కువైనా పర్లేదు. సో, ఫస్ట్ ఏందంటే మీరు ఆ ఇండస్ట్రీలోకెళ్ళి సో, మీ జర్నీ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మీకు కావాల్సిన కంపెనీలో గాని, మీకు కావాల్సిన ఇండస్ట్రీలో గాని మీరు స్లోగా ట్రాన్సిషన్ అవ్వచ్చు. అండ్ అడాప్ట్ స్కిల్స్. సో, ఇప్పుడు మార్కెట్‌లో ఏదుంది? సో, వాళ్ళు ఇంటర్వ్యూయర్ ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు? సో, ఇది మీకు 1, 2 ఇంటర్వ్యూ‌లో అటెండ్ అయితే మీకే అర్థమవుతుంది. వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు ఏంతో. సో, ఆ స్కిల్స్ మీరు నేర్చుకోవడానికి ట్రై జేయండి. వీలైతే అవి మీ రెజ్యూమ్‌లో యాడ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ బ్రాండ్. సో, చాలామందేంటంటే నేను ఇంట్రోవర్ట్‌ని, నేను ఇంట్లోనే ఉంటా, జాబ్స్ అప్లై చేస్తా, వాళ్ళే నాకొచ్చి జాబ్ అప్లు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటారనమాట. ఆ రోజులైతే పోయాయి. వీలైతే మీకంటూ ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ గానీ, లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసి, మీరు చేసే డిజైన్స్ కానీ, మీ ఒపీనియన్ గానీ, అలాంటివి పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. వీలైతే లింక్డ్ఇన్‌లో వీక్లీ పోస్ట్‌లు పెట్టండి. మీ డిజైన్ గురించి పెట్టండి. మీ థాట్స్ గురించి పెట్టండి. ఎవరికైనా నచ్చితే లైక్స్ ఒస్తాయి. లేదు అంటే ఎవరైనా మంచిగా అనిపిస్తే ఆపర్చునిటీ ఇస్తారు. సో, దీస్ ఆర్ ద సజెషన్ ఫ్రమ్ మై సైడ్. ఐ హోప్ ఇది మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, జాబ్ మార్కెట్ అనేది చాలా టఫ్ అవుతుంది. మీరు కొంచెం స్టాండ్ ఔట్ అవ్వండి. మంచి రెజ్యూమ్, మంచి పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేయండి. చాలా మందితో నెట్వర్కింగ్ బిల్డ్ చేయండి. సో, దీనివల్ల ఏందంటే మీకు కొంచెం హెల్ప్‌ఫుల్ ఉంటుంది. ఈ వీడియో చాలా లాంగ్ అయిందనుకుంటున్నాను. ఐ హోప్ యూ గైస్ అండర్‌స్టూడ్. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా జాబ్ సెర్చ్ చేస్తుంటే వాళ్ళకిది ఫార్వర్డ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఆడియో మంచిగానే వచ్చిందనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.